తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు కానివ్వచ్చు, వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈరోజు అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది. ఏ రోజు ఈ మూడవ విడత నిధులను విడుదల చేయనున్నారు, సభకు సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే 4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. మూడవ విడతలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే పడనుంది. వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే మాట్లాడారు. ఇక్కడ వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే పాల్గొని ఇక్కడ మన వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే మాట్లాడినట్లే సమాచారం. నిన్న వీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై అయితే చౌకబడ్డారని అయితే చెప్పారు, వ్యాఖ్యలు చేశామని అయితే చెప్పారన్నమాట. సో నిన్న వరంగల్లో జరిగిన సభలో కేటీఆర్ గారు అయితే విమర్శించిన సంగతి తెలిసిందన్నమాట. సో ఇక్కడ రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ వారంలో నిధులను విడుదల చేసేందుకైతే సిద్ధమవుతున్నట్లయితే సమాచారాలు అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని అయితే చెప్పారన్నమాట. సో ఇక్కడ వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ఇవి రాష్ట్ర ప్రభుత్వం మూడవ విడత నిధులను విడుదల చేసేందుకైతే అంతా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నాం, రైతుల ఇక్కడ లబ్ధి చేకూర్చుదామని అయితే చెప్పడమే జరిగిందన్నమాట. సో ఇక్కడ 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారు. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో అయితే చాలా వరకు అయితే ఆందోళన చెందుతున్నారన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట. రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ రాష్ట్రంలో ఎన్నికలు అయితే నిర్వహించనున్నట్లయితే సమాచారం. సో అతి త్వరలో చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మూడవ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకైతే అందరికీ కూడా వెంటనే షేర్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.